ప్రవేశించిన తెలుగు సంవత్సరాది 3 అక్షరాలు. ఉగాది. ఉగాది. శభాష్. తొందర పెట్టండి రా, తొట్టిన వెళ్ళరా. ఏమిటి సీని బాబు ఇది? ఓ పక్క గుడి, మరో పక్క బడి, మధ్యలో బెల్ట్ షాప్ ఏమిటి? అందుబాటులో మందు పథకం. గుడికెళ్తే ఏమొస్తది? పుణ్యం. బడికెళ్తే ఏమొస్తది? జ్ఞానం. వాటర్ అయితే 2 ఎక్కడ వస్తాయి. ఈ దాష్టికానికి ముగింపులకే మహానుభావుడు తప్పకుండా వస్తాడు. నీ తలకా వస్తాడు. ఎక్కువ మాట తోలు తీస్తాను. చదవా? ఎలా? కొండబాబు ఆ? కొండబాబు ఆడేవుడు నా క్లోజ్ ఫ్రెండ్. మొదలైంది దీనికి బ్యాండ్. అదే బరిగొడ్డు ఫేస్, ఇదే జరుగుడ్డు నోసు, పల్లి లాంటి పళ్ళు, గోళీ లాంటి కళ్ళు, కారు మబ్బు కలరు, తార డబ్బా ఫిగర్. కరెక్ట్ గా కోమలోకి వెళ్ళి మా ఫ్రెండ్ కొండబాబులాగా ఉన్నావు. ఏమైంది? అదో పెద్ద కోమా స్టోరీ, కామాలు లేకుండా చెప్తాను. చిన్నప్పుడే కోమాలోకి వెళ్ళిపోయిన ఫాదర్ కళ్ళు తెరిచాడని విన్నప్పుడే ఆయన ఆరోగ్యానికి ఆనందం మిక్స్ చేద్దామని కొండబాబు ఫిక్స్ అయ్యాడు. ఎంత కష్టమైనా ఆయనకి ఇష్టమైన ఎమ్మెల్యేగా యాక్ట్ చేశాడు. మధ్యలో మ్యాటర్ తెలియని నేను టంగ్ స్లిప్ అయ్యాను. దాంతో తండ్రి బకెట్ తనేసాడు. ఈసారి కొడుకు కోమలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అలాగే ఉన్నా నేను ఇలా చూస్తుంటే నాకు ఎలాగో ఉంది. ఎటువంటి చాలు మనకి. నాకు కూడా అలాగే ఉంది సీఏ గారు. సీఏ గారు కాదురా, శంకు. మా కుండిగారు నన్ను అలాగే పిలిచేవాడు. ఇప్పుడు నేను పిలవచ్చా? మరి శంకు, కుండి శంకు. కుండి సిఏ గారు, మీ అనుబంధాలు తర్వాత ముందు ఈ బెల్ట్ షాప్ సంగతి తేల్చండి. ఏంటా పంతులు తేల్చేది? మందు బాటల మీద ఏం రాసి ఉంటది? మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అది చూసి ఎవడన్నా అంటున్నాడా? సినిమాకి వెళ్తే ముఖేష్ కి కహాని అని ఊతలు కొడతారు. పోనీ అది చూసి ఎవడన్నా అవుతున్నాడా? లాస్ట్ ఇయర్ సమ్మర్ లోనే మన 38 కోట్ల లీటర్ బీర్ తాగేశారు. ఏంట్రా అంటే సెలవు అంటున్నారు. దానికి ఏం చెప్తావు నువ్వు? ఈ రోజు ఇండియాలోనే మన స్టేట్ లిక్కర్ కన్సంప్షన్ లో టాప్ పొజిషన్ ఉందంటే మా కొండిగడ్డ లాంటి కంట్రిబ్యూషన్ ఎంత ఉంది? అయినా నాకు నీతో ఏదో డిస్కషన్ ఏంటి? పదరాకొండి ఆకలేసేస్తుంది. మనం బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం. రేకుండి, ఈ జనాలకు జల్సీ కాకపోతే మీరు ఇన్ని లక్షలు పెట్టి లైసెన్సులు తీసుకుని టెండర్లు పాటి బిజినెస్ చేస్తుంటే అన్యాయం అక్రమం కాల్ చేస్తారేంట్రా? ఒరే శంకు, నీకు సీక్రెట్ చెప్పనా? చెప్పు. మనం అసలు టెండర్ లేవు, లైసెన్స్ తీసుకో. దామన్నగా పర్మిషన్తో పనే లేదు. పెట్టాలనుకుంటే పెట్టేసాడు అంతే. ఏంటి పెట్టేది? లింగలింగం ఒక్క బెల్ట్ షాపా? నేను ఇంత ముందు పనిచేసిన ఊళ్ళో ఒక షాప్ లైసెన్స్ తీసుకుని 6 బెల్ట్ షాపులు రన్ చేసాడు. మేము సింగిల్ లైసెన్స్ మీద 12 బెల్ట్ షాపులు రన్ చేస్తున్నాం. ఒరే సీను, నీకు దూకుడు ఎక్కువరా. ఆ దూకుడే లేకపోతే లెక్కర్ సినిగి తేడా ఉంటది. ఎరా శంకు, లగేష్ ఈయనెవడుంటే ఇంకా చెప్పేస్తావు. మా కొండిగడ్లకు బడా ఎక్కురా నీక. ఏం 12 బెల్ట్ షాపులు రన్ చేస్తున్నావా? ఏం డౌటా? నోటి మీద ఉంటాయి, చకచకా చెప్పేస్తాను. ప్రభా, నువ్వు టకటగా రాసుకోరా. మనోళ్ళు ఆ షాపుల జోలికి వెళ్తే తోలు తీసేస్తానని చెప్పు. చెప్పు. నువ్వు చెప్పరా. నెంబర్ 1 గాంధీనగర్ బాలాజీ కిరాణా స్టోర్స్, మన బెల్ట్ షాపు. ఏంటి గాంధీనగర్ లో బాలాజీ కిరాణా స్టోర్స్ మన బెల్ట్ షాపా? నెంబర్ 2 కొండారెడ్డి జంక్షన్ లో కల్పన కట్ పీసెస్. ఏంటి కొండారెడ్డి జంక్షన్ లో కల్పన కట్ పీసెస్ కూడా మన బెల్ట్ షాపే? లాస్ట్ అండ్ ఫైనల్ పూర్ణ సిల్స్ పక్కన బెల్ట్ షాప్. ఏ బెల్ట్ షాపు? బెల్ట్ షాపు అదేరా, ఏ బెల్ట్ షాపు? ఈ బెల్ట్ షాపు. ఏంటి ఈ బెల్ట్ షాపు? బెల్ట్ షాపే. ప్రభా, లెక్క సరిపోయిందా? ఇక్కడన్నీ ఒకటి తగ్గింది. మరి ఈ షాప్ ఎవరికెత్తా? ఇప్పుడు సరిపోయింది. హలో సీనా, పోలీసులు మన బెల్ట్ షాపులు మొత్తం మూసేస్తున్నారన్నా. అవునా? మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. ఒరే శంకు, మన బెల్ట్ షాప్ లో పోలీసులు మూసారంట. నువ్వు వచ్చి ఫోన్ చేసి ఓపెన్ చేయమని చెప్పు. చెప్పు. అరే పిచ్చి పరోటా, అసలు క్లోజ్ చేయించిందే నేనైతే నేను ఎలా ఓపెన్ చేయింతానరా? అంటే నాగ్గా ఇన్ఫర్మేషన్ లాగానికి నీట్ గా దూకుడు కదా చెప్పిర్రు. నువ్వేమో అందులో పంచ్ డైలాగులు గుర్తు పెట్టుకుని మెయిన్ స్టోరీ మర్చిపోయావు. ఓహో, ఆహా. ఆ, సార్ మంచి సరదా మీద ఉన్నాడు. మొక్క కొట్ట మూల కూర్చోబెట్టండి రా. ఏంటి సీఏ గారిని కూర్చోబెట్టేస్తారా? వాక్ జాగ్రత్త. ఎవరా? ప్రజక్క ఆడు చెయ్యెత్తులకు దెబ్బడిపోరు ఏంటి? అలాగే అన్న. ఎంత సులాగ్గా చెప్పేసారా? పోనీ ఆడేందుకు నువ్వు వచ్చేచ్చు కదా. వస్తాం, టైం వచ్చినప్పుడు మేమే వస్తాం. నువ్వు వెళ్ళరా. ఏడాది మొత్తం మేపిన పుంజు పందెంలో ఫస్ట్ దెబ్బ పడిపోయినట్టు ఇలా పడిపోతున్నారేంట్రా? ఈడలాగేం పడిపోడు. సైజు ఈ బాల్ వెళ్ళరా. అయ్యి బాబు, ఏదైనా స్పెషల్ ఏంటి? సీనా, ఇంకా ఆడేందుకు నువ్వు వచ్చేరా? ఇంకా ఒకడు ఉన్నాడు ఇక్కడ. నువ్వు అలా చూస్తావట్రా. వెళ్ళరా. నన్ను కూర్చోబెట్టేమో నువ్వు కూర్చుండిపోయావేంట్రా? లేకపోతే మీరు వదులుతారంటాడు బాబా. చాలా తెలివి ఉందిరా నీక. మీకన్నానండి. ఆహా, పురాణాలకి ప్రాణం పోసి ప్రాక్టికల్ గా చూపించారు. నేనేం చూపించానే? స్నేహంలో కర్ణుడు, లౌక్యంలో కృష్ణుడు, పరాక్రమంలో పరశురాముడు. 10 నిమిషాల్లో 10 అవతారాలు చూపించారు. మీకు మీరే సాటి, మీకెవరూ లేరు పోటీ. ఇదిగో పంతులు గారు, ఆడియో ఫంక్షన్ లో హీరోలు పొగినట్టు పొగడకండి. మీరు వెళ్ళి దేవుడి సంగతి చూడండి, నేను ఈ దెయ్యాల సంగతి చూస్తాను.
ఏరా లెక్కరు ఇప్పుడు ఏమనిపిస్తుంది? పక్కనే ఫార్మసీ ఉంటే బాగుంది అనిపిస్తుంది సార్. మళ్ళీ ఇలాంటి ఆశాలు ఎత్తావా? అసలు వేయాలంటే కోసాలు కదలాలి కదా సార్. పెయిన్ లో కూడా పంచులు వదలట్లేదురా సినిమాలు. సరే కోసాలు సెట్ అయినాయి కదా నేషాలు మొదలెట్టావు అనుకో, పిక్నిక్ తీసుకెళ్లి ఫ్రీగా వదిలేస్తాం. పిక్నిక్ పిక్నిక్ అంటే ఫారెన్ టూర్ కాదు రోయ్, ఫారెస్ట్ టూర్. ఎన్కౌంటర్. అదేం సార్ వాళ్ళు అలా వదిలేశారు? మన టార్గెట్ ఈ బినామీలు కాదురా, సునామీ. ఇతను మన టూర్ కోఆర్డినేటర్. ఇక్కడ మీకేం కావాల్సిన అరేంజ్ చేస్తాడు. చూడు సార్. వీళ్ళందరూ నా పవర్ ప్రాజెక్ట్ కి హెల్ప్ చేసిన ఆఫీసర్స్. ఈ 1 వీక్ వీళ్ళు ఏమడిగినా నో చెప్పొద్దు. ఓకే ఓకే సార్. హలో దుర్గన్న, ఆ కొత్తగా వచ్చిన సిఏ మన లెక్కర్ షాపులన్నీ ముగించేశాడన్నా. మన షాపులు క్లోజ్ చేశాడా? నిజమన్నా, నన్ను మా వాళ్ళందరినీ లోపలేసి మక్కేస్తాడన్నా. చుప్. ఇప్పుడన్నా హ్యాపీ మూడ్ లో ఉన్నాడు. ఈ విషయం తెలిసి టెన్షన్ పడతాడు. నువ్వు వెళ్ళి ఫిరంగిని కలవు. ఫిరంగా పోస్ట్ పెయిడ్ కార్డే కదా అని ఫోన్ చేసి బెట్టింగ్ లేసేసి సెల్లి బిల్లే కొట్టినట్టు నా డబ్బులే కొడితే ఊరుకుంటా అనుకున్నావురా? బ్లడ్ తాగుతారా? రేయ్, ఇది పెళ్ళాని ఫోన్ కొట్టి పేమెంట్ 5 లక్షలు, పెనాల్టీ 2 లక్షలు, మొత్తం 7 లక్షలు రేపటికల్లా తీసుకురాపోతే పావు గంటకో పాటు బిగి పార్సిల్ చేస్తామని చెప్పండి. పరిగెట్టుకుంటూ వచ్చుద్ది. తీసుకెళ్ళండి. రే సీన్ గా, ఇదిరా వ్యాపారం చేసే పద్ధతి. వ్యాపారంతో పెట్టినందుకు బ్రదర్స్ నేను బతకనివ్వర్రా. దుర్గన్న ఏమన్నాడురా? ఎన్నిసార్లు చెప్పాలన్నా ఫిరంగిని కలవమన్నాడు. అదిరా ఆ ఫ్యామిలీకి నా మీద ఉన్న రెస్పెక్ట్. సరే అన్న, ముందు ఆ షాపుల సంగతి చూడు. ఈ ఫైనల్స్ అయిపోయి ఆ షాపుల సంగతి, ఆ సిఐ గారి సంగతి చూస్తా. చేస్తాను పీకేస్తానని ఛాలెంజ్ చేశాడు. ఆడ ఆలోచన ఏంటి, ఆడ స్కెచ్ ఏంటి, ఇవన్నీ నాకు తెలియాలి. మాకేం తెలియదు సార్. ఈ మధ్య మమ్మల్ని వదిలేసి పొలిటీషియన్ నెంబర్ తిరుగుతుంది సార్. మీరు నన్ను అట్టేసించబాకండి రా. మీరు గమ్మని చెప్పేస్తే మీకు చాక్లెట్లు, ఐస్ ఫ్రూట్లు, బిస్కెట్లు, జీడి కూడా కొనపడతాను రా. మాకెట్లేదు సార్, మాకు తెలియదు. ఏంటన్నా కూర్చో. ఏంటన్నా మాకెట్లా తెలుసా సార్? మాకు తెలియదు అన్న. నువ్వు ఈ టోన్లో ఎలా తెలుసు మాకు తెలియదు అని ఈ టోన్లో అన్నావురా. ఆ టోన్లో చెప్పు నాకు. మాకెట్లా తెలుసా సార్? మాకు తెలియదు అన్న. ఆ ముఖంలో కోపం లేదేంట్రా, వాయిస్లో బేస్ ఇదిరా. కరెక్ట్ గా చెప్పకపోతే పుర్ర పుచ్చకాయలా పెరిగిపోద్ది. సరిగ్గా చెప్పు. బ్రెయిన్ కాడ కన్ను పెడితే బేస్ ఎట్లా వస్తుంది సార్? బ్రెయిన్ కాడ కన్ను పెడితే బేస్ ఎట్లా వస్తుంది సార్? భయపడ్డావు కదా. మీరు మన కామెడీ చేస్తారు సార్. కామెడీ ఏంట్రా? ఇదంతా నీ కామెడీలా ఉందా? ఏదో జోక్గా. జోక్ ఏంట్రా? పాయింట్ బ్లాంక్ లో కనబడితే నీకు జోక్ లా ఉందా? చెప్పు. నువ్వు జోక్ చెప్పాలి, నేను నవ్వాలి. చెప్పు జోకు. సార్ నేను కామెడీ చేయండి సార్, నాకు జోకులు రావు సార్. జోక్ చెప్పాలి, నేను నవ్వాలి. చెప్పు. ఈడు భయపడ్డాడు రా. సాంబా ఈడు భయపడ్డాడు రా. నవ్వట్లేదేంట్రా? గబ్బర్ సింగ్ జోకేస్తే ఎవడు నవ్వట్లేదేంట్రా? జోకేసి నవ్వాలి, నువ్వు తీరాలి. నవ్వండి. ఏంటన్నా ఈడికి భయపడేది? నువ్వు ఫుట్బాల్ ఆడేస్తాను. నువ్వు నోరు మీరా? రాయ్ ఏంట్రా ఆడేది? ఆడదాం అన్నాడు. ఏంట్రా అది? ఈడు మా గ్యాంగ్ కొత్త సార్. మొన్న మీరు ఆడిన కబడ్డీ ఆట గురించి చెప్తున్నా అంతే. అది కాదు, ఆడదాం ఫుట్బాల్ అనేది అంటున్నాడు కదా. మీరు వచ్చాక ఫిజికల్ గేమ్స్ మానేసంగా అష్టాసమ్మ, తొక్కుడు బిల్ల, అంత్యాక్షరి లాంటి ఆటలు ఆడుతున్నాం అంతే. అయితే ఆడదాంరా, అంత్యాక్షరే ఆడదాంరా. ఎవడి దగ్గర పాట ఆగితే వాడు మీ అన్నంతరంగం చెప్పాలరా. ఆ ఒక్కడు ఎవడు? హూ ఇస్ ద క్యూట్ లిటిల్ బాయ్? అది తెలుసుకోవాలంటే వెంటనే ఇప్పుడే ఆడండి గబ్బర్ సింగ్ స్టూడియోలో అంత్యాక్షరి. ముందు నీతో మొదలు పెడదాంరా. అవునరా. ఏ అక్షరం సార్? పాడ్రా. రానా? రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, తోటమాలిని తోడు లేడులే. వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే, లోకమెన్నడో చీకటాయలే. నీకిది తెల్లవారని రేయమ్మా, కలికి మా చిలక పాడకు నిన్నటి నీరాగం.
మాతో పాడరా. మల్లె తీగకు పందిరి ఓలే మస్క చీకటిలో వెన్నెల ఓలే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమా నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమా తోబుట్టు రుణం తీర్చుకుంటనే చెల్లెమా. చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దురపోవాలి అమ్మా అమ్మా చూడాలి నిన్ను నాన్నను చూడాలి నాన్నకు ముద్దు ఇవ్వాలి నీ ఒడిలో నిద్దురపోవాలి అమ్మా. సార్ లేడీస్ వాయిస్ లో మస్తు వాడతారు సార్ అన్న. అవు ఊకోరామే మజా చేస్తున్నావా? పాడరా. మజా చేస్తుండు సార్. పాడు. పాడమంటే పాడేది పాట కాదు ఆడమంటే ఆడేది ఆట కాదు పాడమంటే పాడేది పాట కాదు ఆడమంటే ఆడేది ఆట కాదు ఇవ్వమంటే ఇచ్చేది మనసు కాదు పువ్వైనా నవ్వైనా నీ కోసం పోయదు. అబ్బో కూర్చో. ఏంట్రా పాటలు పాడంట్రా అంటే పేతాస్ పడుతున్నారేంట్రా? జోష్ ఏదిరా, ఎనర్జీ ఏదిరా, జోష్ ఏదిరా, ఎనర్జీ ఏదిరా? మంచి ఊపిన పాటలు పాడండి. ఏడుపు కొట్టి ఎదవల్లారా పాడండి. రోజ్ 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 రోజా పువ్వ రోజా పువ్వ 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా రేకు విచ్చుకున్న సోకు బంతి పువ్వే నువ్వా ముద్దు పెట్టకుండా గల్లు మన్న పువ్వే నువ్వా పడుచుతనపు గడుసు అలకు పాటవు నువ్వా వా వా రోజ్ 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 రోజా పువ్వా రోజా పువ్వా 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 రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా. అబ్బాబ్బాబ్బా ఏం చేస్త్రీ ఏం చేస్త్రీ. ఎప్పుడు ఇలాగే చేస్తారా ఈ మధ్యలో చేస్తున్నారా? ఏం సాంబా నువ్వేం చెప్తావు? ఎంత బాగా పాడాడు బంగారం. మనల్ని ఎవరు అర్థం చేసుకుంటలేదు. రోజు 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 అంట. రోజనా ఇడి కూజనా. నెక్స్ట్ ఐటమ్. నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావో నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బులు బావో నన్ను కొట్టకురో తిట్టకురో బావో సుబ్బులు బావో నీ మీద ప్రేమ తగ్గదురో బావో సుబ్బులు బావో. అరే ప్రేమని దోమని పిల్లో మరదలు పిల్లో నా పరువు కాస్త తీయకే పిల్లో మరదలు పిల్ల. ఒరే సిన్నడా నీకు సా सुन सबा सुन प्यार की धुन मैंने तुझे चुन लिया तू भी मुझे चुन 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 सुन सुन सबा सुन प्यार की धुन मैंने तुझे चुन लिया तू भी मुझे चुन. నెక్స్ట్ హిందీ మా. అమ్మో हम पे ये किसने हरा रंग डाला ओ हम पे ये किसने हरा रंग डाला खुशी ने हमारे हमें मार डाला ओ मार डाला मार डाला हाँ मार डाला
హలో అన్నా అన్నా నేనన్నా రాయ్ ఎవడికి ఫోన్ చేస్తున్నా? అన్నకు చేస్తున్నా. చెయ్యి కానీ మాట్లాడద్దు, పాడాలి. ఏం చెప్పినా పాటలోనే చెప్పాలి. క్ష నీ అక్షరం క్షారా. షాతో పాటలేం లేవు సార్. పాడితే ఉంటాయరా. తీ బయటిది. చందమామ రావే చాబిల్లి రావే చుండెక్కి రావే తోగు పూలు తేవే చందమామ రావే చాబిల్లి రా. దొరికేసావురా. చందమామను చందమామ చేసేసావు కదా. శేఖర్ వాళ్ళ మామూలు ఇచ్చేయి. ఎరా డబ్బులు ఇస్తే కోపం రావట్లేదా? ఎందుకు వస్తుంది? ఇవ్వకపోతే ఈసారి రెండో కాలు కూడా ఇరుగుద్దిగా. ఈ దెయ్యాల్ని ఏ దేవుడు వదిలిస్తాడు? టాక్సీ టాక్సీ సార్, టాక్సీ కావాలా సార్? ఎక్కడికి వెళ్ళాలి సార్? దలీం చౌక్ 200 పక్కనే కదయా. దూరంతో పనిలే. బావోజీ గ్యాంగ్ ఎంత చెప్తా అంత. అవసరం లేదు. ఏయ్, బేరం మాట్లాడినాక బండి వద్దన్నా డబ్బులు కట్టాల్సిందంతే. పైసా నికాల్బే. సార్ వాళ్ళతో గొడవద్దు, ఇచ్చేయండి. ఎరా కూతురు ఒకదాంతో వచ్చావు, దాని అమ్మ ఎక్కడరా? రాలేదా? లేచిపోయిందా? బ్యాటరీ చెప్పేళ్ళరా. ఎవడికో ఇచ్చే బదులు మేము లేవంటే ఇక్కడ. అమ్మ పాట వింటూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఏం రావు, మళ్ళీ వస్తున్నా? అక్కడే ఉండు. రే అయిపోయావురా. రే రే కదలొద్దు. రెడీ రెడీ కదలొద్దు నానా, కదలొద్దు. నాలుగు కనబడుతున్నాయి. అన్నా అర్జెంట్ అన్నా, ఇమ్మీడియట్లీగా వచ్చేస్తానన్నా. లే లే. నీ పేరు ఏది? పేరు చెప్పు, పేరు చెప్పు. నీ పేరు? చొక్కాలు వేసుకోండి. డబ్బులు తీరా. దీంట్లో ఏ ఒక్క రూపాయి నీది కాదుగా? కాదు. భలే కొట్టావు. ఎవరు నువ్వు? అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చే. అలాగే భయ్య. బటన్స్ పెట్టుకో.
నోర్మోయ్, ఇంకెప్పుడు కనిపించుకో. నువ్వేంటి వీడెవడు? దీని రంకు మొగుడా? ఇది మా ఇంటి విషయం, అనవసరంగా జోక్యం కల్పించుకో. అయ్యో ఎవరు ఉన్నాయా? అయ్యో ఎవడన్నా పోలీసులకు ఫోన్ చేయండి రా. అట్టాగే చెయ్యేస్తావరా? ఆడదాన్ని కొడతారా? ఆడాన్ని కొట్టాడంట. ఇది బావా, నువ్వు ఆడాలను కొట్టబట్ట తెగ ఫీల్ అయిపోతారు. చెప్పైపోవాలి. ఎక్కడికి రా చెప్పైపోతారు. రేయ్, తను నా ప్రాణం. తన్ని మీరు కొట్టడం కాదురా, తన కంట్లో నలక పడ్డా మీరు చచ్చారే. ఈ రోజు నుంచి ఇంటి పనులు మీరే చెయ్యాలి, మిగిలిన ఎంగిలి మెతుకులు తిని బతకాలి. అర్థమైందా? ఏదో సచ్చినోడు దొంగ సచ్చినోడు ఏ పని సరిగ్గా చేయడు. ఏ అటెళ్ళి స్నానం చేయండి, మీద నీళ్ళు అడతాయి. ఈ రోజు మా ఇంట్లో చేపలు పులుసులు, 2 బొమ్మడాయిలు, 2 గొరకలు, 5-6 పిత్త పరుగులు పడ్డాయి. ఇంటికి భోజనానికి వచ్చేయండి రోయ్. అవునరా, నువ్వు దూకినప్పుడు చేతిలో కొట్టలేదు కదరా, ఇప్పుడు ఎలా వచ్చిందిరా? ఓ సదా, సరిగ్గా చేపలు దొరికే టైంకి నీ గోచి తగిలిందిరా. ఒరే, కిందంతా ఓపెన్ స్టేడియం రా, నా గోచి నాకు ఇచ్చారా బాబు. అమ్మా, చేపలు ఎగిరిపోతాయి. రేయ్, ఇవ్వకపోతే మొండి మాలతో బయటకు వచ్చేస్తాను రాయ్. పెట్టంత వేసానికి సెట్ అంత గోల. పిట్టంతా ఒరే, మ్యాటర్ తెలియకుండా టంగ్ స్లిప్ అయ్యావు, బయటకు వస్తే తెలుస్తుంది మనం ఏంటో. భయపెడుతున్నావు ఏంట్రా? రా బయటికి. ఒరే వచ్చేస్తాను రాయ్. రాహా. ఒరే నిజంగా వచ్చేస్తాను రాయ్. రా చూద్దాం. ఏమే ఆడు వచ్చేసినా వచ్చేయగలడు, వెళ్ళిపోతాం పదవే. ఏంటి వెళ్ళేది? మ్యాటర్ ఏంటో మనకి తెలియాలి కదా. ఏంటి తెలుసది? రాయహే. ఏరా అప్పిగా, ఏంట్రా అటు ఇటు గోదావరిలో తెగేస్తున్నావు. ఆ పక్కన గోదావరి కొంచెం కలర్ మార్చాను. చా, ఎద్దవా కటింగ్ లాపి మ్యాటర్ ఏంటో చెప్పు. కనకని లైన్ లో పెట్టాను కదా, ఓ పాలు చూసి వచ్చారు. సోనకం లాంటి నీ ఫేస్ కి కనకం కింద మూస్తారు నీకు కనకం నీ అబ్బా కదా. నేనేంటో చూపిస్తాను రా. ఇక నేను వెళ్తానే, మా నాన్న కోపడతాడు. వస్తే కనకం ఏంట్రా పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? మొన్న ఇచ్చిండో సరిపోలేదా? మళ్ళొచ్చావు? ఏం రాలే, డౌట్ వచ్చి బావలు పంపిస్తే వచ్చా. ఇంతకీ నీ చర్మ సౌందర్యానికి కారణం సొంతూరు సబ్బా కాదురా, సొంతూరు కొబ్బరి పీచు కావాలా? నిజంగా పడిహాడంటావా? ఆడి మొఖం పడహేడేమో. సత్తునాయాల. మనం అందంగా ఉండాలంటే మన అమ్మ బాబు అందంగా ఉండాలిరా యాదవ. ఎవరమ్మా బాబు? యాదవ డౌట్లొద్దు, నిక్కర్ పైకి లాక్కో. నిక్కర్ చూసి మెచ్చేసుకుందిరా. యదవ యదవన్నరెదవ. ఎన్నిసార్లు తిట్టిన బుద్ధి రాదురా నీకు? కర్రెదవ బండనాయ. ఏరా ఇప్పుడైనా కన్ఫర్మ్ అయిందా? అయింది కానీ మధ్యలో మమ్మల్ని ఎందుకురా చూపించడం? ఓ సదా, మన లవ్ ప్రాబ్లం వస్తే బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ అని మీ అందరూ అన్నయ్యలని చెప్పా. ఏం తప్ప? తప్ప టచ్ చేసావురా. ఇన్నాళ్ళు నాకు అమ్ముంది, నానున్నాడు,
ఈ రోజు నాకు చెల్లిని కూడా ఇచ్చావు. నీ ప్రేమకి బాగున్నాడు రా. ఓ